అర్థంకి ప్రేమని బాధని ఎలాగో అర్థం చేసుకోవడం లేదు. కనీసం అమ్మ ప్రేమనైనా పట్టించుకో. వాట్? మీరు వర్క్ బిజీలో పడిపోయి తినడం మానేస్తారేమోనని మీ అమ్మగారు ఫోన్ చేశారు. ఏంటి ఏమన్నావు? నేను భోజనం చేయమని గుర్తు చేయడానికి. అది కాదు, దాని తర్వాత ఏదో చెప్పావు కదా, అదే ఎవరో ఫోన్ చేశారని. ఎవరో కాదు, మీ అమ్మగారు. మా అమ్మగారా? అవును, మీ అమ్మగారని చెప్పాను కదా, మరి అర్థం కానట్టు మళ్ళీ అడుగుతున్నావేంటి? నిజంగానే అర్థం కాలేదు. నీ పిలుపులోనూ మాట తీరులోనూ ఇంత తేడా వస్తుందని. అందుకే కన్ఫర్మ్ చేసుకుందామని మళ్ళీ అడిగాను. నా పిలుపులోనూ మాట తీరులోనూ తేడా ఏంటి? సత్యమూర్తి అంకుల్ వాళ్ళని నువ్విప్పటికీ మామయ్య అత్తయ్య అనే పిలుస్తున్నావు. కానీ మా అమ్మ నీకేం కానట్టు మీ అమ్మ అని అంటున్నావు. మనిద్దరి మధ్య జస్ట్ దూరం పెరిగింది అంతే తప్ప మనమేమీ విడాకులతో శాశ్వతంగా విడిపోలేదు. కానీ అప్పుడే మా అమ్మ నీకు పరాయిది అయిపోయింది. అత్తయ్య అనే పిలుపు దూరం అయిపోయింది. నేను గుమ్మం దాటిన మరుక్షణమే నీ మనసులోని ఈ సెంటిమెంట్స్ కూడా బయటికి వెళ్ళిపోయాయేమో అనుకున్నాను. కానీ సజీవంగా మిగిలినందుకు ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. థ్యాంక్స్. ఇకపోతే అత్తయ్య అని పిలవాలని సంబోధించాలని నా మనసులో ఉన్నా సరే నీ గురించి ఆలోచించి అలా పిలవలేదు. నా గురించి ఆలోచించా అంటే? ఒకవేళ నేను అత్తయ్య అని అన్నాననుకో, ఎవరు నీకు అత్తయ్య, ఏ విధంగా అత్తయ్య? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మా అమ్మని అత్తయ్య అని పిలిచే అర్హత నీకు లేదు అని గొడవ పడతావు. ఇంకొకసారి మా అమ్మని అత్తయ్య అని పిలిచినా బంధాలని బంధుత్వాలని కలుపుకోవాలని చూసినా మర్యాదగా ఉండదని నా మీద నిప్పులు తొక్కిన కోతిలో చిందులు వేస్తావు. నీతో అనవసరంగా లేనిపోని గొడవలు ఎందుకు అని మీ అమ్మగారు అన్నాను. చాలా చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఎంతైనా నేను లేకుండా చాలా హ్యాపీగా ఉన్నావు కదా. ఈ మాత్రం తెలివితేటలతో మాట్లాడడంలో ఆశ్చర్యమే ఉందిలే. నేను లేకుండా కూడా నువ్వు చాలా హ్యాపీగానే ఉన్నావుగా. నేను హ్యాపీగా ఉన్నానా? మామూలుగా కాదు, చాలా చాలా హ్యాపీగా. నన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేసి నువ్వు కొత్తగా సరికొత్త ఫ్రెష్ లైఫ్ని స్టార్ట్ చేయాలని ఆరోహితో చర్చల మీద చర్చలు చేస్తున్నావుగా. ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయడం గురించి డిస్కస్ చేద్దాం పదనందు అంటూ ఇద్దరు తెగ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నారు కదా. మరి నువ్వంత హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉండడంలో తప్పేంటి? నీకోసం నేను రోజు ఏడుస్తూ కూర్చోవాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏంటి? నన్ను తర్వాత చూద్దాంలే కానీ ఫస్ట్ భోంచే. పాపం మీ అమ్మగారు, అదే మా అత్తగారు నువ్వు తిన్నావో లేదో అని కంగారు పడుతూ ఉండుంటారు. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ,
ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ. కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. ఇదిగో లాయర్ గారు, నా పేరున ఉన్న ఆస్తి మొత్తాన్ని మేఘన పిల్లల పేరున ట్రాన్స్ఫర్ చేయించాలి. మా పిల్లలకి ప్రేమగా ఇచ్చిన నోటిది. నేను నిన్ను పట్టుకోవడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే పడిపోయిండేదానివి తెలుసా? ఫైనల్ గా నేను చెప్పేదేంటంటే, చెప్పడం కాదు, హెచ్చరించేదేంటంటే, నా ఛానల్ నాకు కావాలి. నీ అంతట నువ్వు రాసిస్తే సరే సరే, లేదంటే కోర్టుకెళ్తా, నీ మీద లీగల్ గా ప్రొసీడ్ అవుతా. ఏదైనా మతలబుంటే 4 గోడల మధ్య పరిష్కరించుకో. కోర్టు దాకా వెళ్ళి నలుగురిలో నవ్వులు పాలు కాకు. నువ్వు నాకు మర్చిపోలేని మేలు చేశావు, మరి నేను బదులు తీర్చుకోవాలి కదా. ఇవి యాక్సిడెంటల్ గా జరిగినవి కాదు, పక్కా ప్లానింగ్ తో జరిగినవి. ఆ ప్లానింగ్ మేఘనది. మేఘన, ఎవరిని చూసుకొని నీకెంత ధైర్యం వచ్చింది? ఎవరిని చూసుకుని నువ్వింత రెచ్చిపోతున్నావు? ఎవరున్నారు నీ వెనుక? నువ్వేనా మేఘన వెనకున్న అండ? నువ్వెవరివి? బొమ్మవా? దేవుడివా? నిన్ను చూసి ఆ మొగుడు పెళ్ళాలు తెగ మురిసిపోతుంటారే. నువ్వేంటి వాళ్ళిద్దరి ప్రేమకి ఉన్న శక్తివా? ప్రేమకి శక్తి ఉందా? నిజంగా ఉంటుందా? నువ్వేనా ఆ మేఘన వెనకాల ఉండి నడిపిస్తున్నావు? ఏది చూడండి, నీకెంత బలం ఉందో. ఎక్కడ మిస్ అయింది? మంగళం ప్రణమామ్యహం. సర్వమగరి సదామగరి సర్వమగరి సనిధపమగరి స. మేఘన, నువ్వేంటి ఇక్కడ ఏ టైంలో? ఇది నీకెందుకు? నాకు ఆ బొమ్మ కావాలి. అదే ఎందుకు కావాలి, ఇస్తావా లేదా? ఓహో, నీకంత ఇష్టమా ఇది? అవును, ఆ రోజు నువ్వేనా దీన్ని బూడిద చేసింది? ఆ రోజు ఇది కేవలం బొమ్మ కాబట్టి నీ కుట్రలు ఫలించాయి. కానీ ఈరోజు ఇది బొమ్మ కాదు, ప్రేమ ప్రతిష్ఠ చేసుకున్న మా ప్రాణం. మా ప్రేమని చంపలేవు, ఈ విగ్రహాన్ని బూడిద చెయ్యలేవు.
ఎందుకు చేయలేను? ఇవ్వు. మనసులోపల భయము చూపరా, కుటిల రాతనే మార్చలేవురా, సమర భేరికే పదము దువ్వరా, హడలి శత్రువే పరుగు తీయగా. కర్మణ్యేవాధికారస్తే మా పలేచు కదాచన అని నువ్వే కదా చెప్పింది. ఈ భూమి మీద జీవించే ప్రతి జీవి తన కర్మలు తను చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఫలితాలను ఆశించకుండా. ఫలితాలను నీకొదిలేసి. అంతేకాదు చెప్పావు నీ గీతలు. నేనేం చేశాను? అదే కదా చేశాను. నా తండ్రికి కూతురుగా నేను ఏం చెయ్యాలో అదే కదా చేశాను. నువ్వు చేసింది యుద్ధం, నిన్ను నమ్మిన వాళ్ళు చేసింది పోరాటం. నువ్వున్నావని నమ్మి నేను చేస్తే కుట్ర, అధర్మం, అన్యాయమా? ఏం దేవుడు అయ్యా నువ్వు? నాకు తండ్రి ప్రేమను దూరం చేసిన మేఘన మీద నేను రివెంజ్ తీసుకుంటుంటే మధ్యలోకి నువ్వు క్రాస్ అయ్యి మేఘన నిన్ను నమ్ముతుంది అనే ఒక్క కారణంతో దానికి సపోర్ట్ చేస్తున్నావేంటి? నీ అండ లేకపోతే మేఘన నా వరకు వచ్చేదా? కాలి పట్టీని గిఫ్ట్గా పంపించింది. నేను పట్టీని చూసి ఎలా రియాక్ట్ అవుతానోనని టెస్ట్ చేసింది. రెండో పట్టీ గురించి అడిగితే నేను బెదిరిపోతే నా టెన్షన్లో దానికి కావలసిన ఇన్ఫర్మేషన్ వెతుక్కోవాలని చూసింది. నిన్ను చూపించింది, ఇంటికి పిలిచింది, అవమానించింది, భయపెట్టింది, లతని తీసుకొచ్చింది. నాకు జలకుల మీద జలకులు ఇస్తూనే ఉంది. నా కాలి పట్టి నాకు గిఫ్ట్గా పంపడానికి ముందే అంతా తెలిసిపోయింది. నాలాంటి ఒక మనిషి గురించి నిజాలు తెలుసుకునే ముందు ఎవరైనా రెండు విధాలుగా రియాక్ట్ అవుతారు. ఒకటి, ఆవేశంగా నా మీదకి గొడవకు వచ్చి నన్ను నిలదీస్తారు. నిజానికి మేఘన అలా నన్ను నిలదీసి ఉంటే అక్కడికక్కడే దాన్ని నేను చంపేసేదాన్నేమో. నాకు కావాల్సింది నీ చావే అని చెప్పి మరీ చంపేసేదాన్ని. అందుకేనేమో అది తెలివిగా రెండో విధానాన్ని ఎంచుకుంది. నీ
నీ కారణం చేతనే కృష్ణ ఆ మేఘనకి నువ్వు చేసిన నిస్సాయాలు ఎవరైనా చేస్తారా ఈ భూమి మీద? అశ్వత్థామ అతహ కుంజరహ అని ధర్మరాజు చేత అబద్ధం కాని అబద్ధం ఆడించిన బ్రెయిన్ నీది. నీ భక్తురాలు కదా మేఘన. అదే స్ట్రాటజీ వాడింది. నా చేతే నిజం చెప్పించాలని ఒక నైస్ మైండ్ గేమ్ ఆడింది. నాతోనే గేమ్స్. గుడ్ అటెంప్ట్. బాగానే ట్రై చేసింది. కానీ ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మేఘనకి అసలు నిజం తెలీదేమో. నేనేం చేశానని నా మీద డౌట్స్ ఉన్నాయేమో. ఆ డౌట్స్ ని క్లియర్ చేసుకోవడం కోసం నన్ను ఇలా ఎమోషనల్గా ట్రాప్ చేస్తూ మా ఇంటికి మాడుతోందేమో. చీకట్లో బాణం వేసి తనకంతా తెలిసిపోయిందని నేను భయపడిపోయి నా అంతట నేనే సరెండర్ అవ్వాలని ట్రై చేస్తుందేమో. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్నట్టు నేనే అనవసరంగా అంతా తెలిసిపోయిందని టెన్షన్ పడుతున్నానేమో. చూస్తా, ఆలోచిస్తా, స్కెచ్ వేస్తా. మేఘనకి అసలంతా తెలుసో లేదో కన్ఫర్మ్ చేసుకుంటా. కన్ఫర్మ్ చేసుకున్నాక నీతో నా కొత్త గేమ్ స్టార్ట్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ ఆరోహి. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం. ఫైల్ మర్చిపోయాను. నేను నిజంగా వచ్చానా లేదా అన్న కన్ఫ్యూజన్లో పిచ్చెక్కిపోతుంది కదా. ఈ మేఘన నిజంగానే వచ్చిందా లేక ఇది కూడా డ్రీమేనా? గుడ్ మార్నింగ్ నందు. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. కాఫీ తీసుకో. ఏరా కాఫీ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది కదా. ఈ అమ్మ చేత్తో కాఫీ పెడితే అద్దరిపోకుండా ఉంటుందా ఏంటి? తాగు. ఏంట్రా అలా చూస్తున్నావు? నిన్నింతకు ముందులా మళ్ళీ చూస్తున్నానమ్మా. ఇంతకు ముందు ప్రతిరోజు ఇలా నా కొడుకుతో కలిసి కాఫీ తాగుతూ బోల్డన్ని కబుర్లు చెప్పుకునేదాన్ని. అందులో ఒక తెలియని ఆనందం ఉండేది. ఇంట్లో ఏర్పడిన పరిస్థితులు ఏదో ఒక రోజు సర్దుకుంటాయి.
తిరిగి మళ్ళీ పాత రోజులు మన ఇంట్లోకొస్తాయి. మరి భవిష్యత్తు మీద నమ్మకం ఉన్నప్పుడు బాధపడుతూ కూర్చుని ఇలాంటి చిన్న చిన్న ఆనందాల్ని జ్ఞాపకాల్ని ఎందుకు కోల్పోవాలి చెప్పు? తాగు. నందు, అడగడం మర్చిపోయాను. నిన్నట్లాగే ఈ రోజు కూడా బాక్స్ కట్నా, లేదంటే భోజనానికి ఇంటికొస్తావా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? బాక్స్ కట్టాలా, ఇంటికొస్తావా? ఇంటికొచ్చేంత టైం లేదమ్మా, బాక్సే ఇచ్చేసాయి. సరే, అలాగే. అవునరా, బాక్స్ అంతా నిన్న మొత్తం నువ్వే తిన్నావా, లేదంటే ఎవరికైనా పంచావా? ఇంతకు ముందులా కలిసి పంచుకునేవాళ్ళు, నాతో కలిసి తినేవాళ్ళు ప్రస్తుతం ఎవరూ లేరమ్మా. కాకపోతే నువ్వు పెట్టిన ఫుడ్ సరిపోలేదమ్మా, ఇంకొంచెం ఎక్కువ పెట్టు. ఏంటి, బాక్స్లో నేను పెట్టిన ఫుడ్ నీకు సరిపోలేదా? అవునమ్మా, బాక్స్లో కొంతవరకే ఫుడ్ ఉంది. బాక్స్లో కాస్తంత కూడా ఖాళీ లేకుండా కుక్కి కుక్కి పులిహోర పెట్టాను. మరి బాక్స్లో ఖాళీ ఉంది అంటావేంట్రా అర్థం లేకుండా? ఏంటమ్మా, బాక్స్లో కుక్కి కుక్కి పులిహోర పెట్టావా? అవునరా, పులిహోర అంటే నీకు చాలా ఇష్టం కదా అని బాక్స్ నిండా పెట్టాను. మూత పెట్టడం కూడా చాలా కష్టమైంది తెలుసా? అది కాదమ్మా, నువ్వు బాక్స్ నిండా అంత ఫుల్గా పులిహోర పెడితే మరి బాక్స్ ఎందుకు కొంచెం వెల్తీగా ఉన్నట్టుంది? బాక్స్లో ఉన్న పులిహోర ఎలా తగ్గిపోయినట్టు? ఏమోరా, నాకేం తెలుసు. కానీ ఒక్కటి మాత్రం నిజంరా. ఏంటమ్మా? నీకు తెలియకుండా నీ బాక్స్లో ఫుడ్ తిన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా నీకు చెప్పకుండా తినే హక్కు, అధికారం ఉన్నవాళ్ళై ఉంటారు. అలా నా బాక్స్లో ఫుడ్ తినే చనువు, అధికారం మేఘనకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. కానీ మేఘన బాక్స్ పట్టుకొని ఫీల్ అవ్వడం తప్ప పులిహోర తిన్నట్టుగా నేను చూడలేదే. అలా చనువు, అధికారం లేకపోతే బాక్స్లో ఫుడ్ తినడం కాదు కదా, అసలు బాక్స్ని ముట్టుకునే ధైర్యం కూడా చేయరు. సర్లే, నీలాగే పులిహోరంటే ఇష్టం ఉన్నవాళ్ళెవరో అయ్యుంటారు. ఆ బాక్స్లో పులిహోర ఎవరు తినాలి అని ఆ దేవుడు రాసిపెట్టుంటే వాళ్లే తినుంటారు. సర్లే, ఇక ఈ విషయం గురించి చర్చ ఎందుకు గాని, నేను వెళ్ళి వంట చేస్తాను. నాన్న ఆఫీస్ నుంచి ఇంకా రావట్లేదేంటి? స్పైడర్ మ్యాన్! స్పైడర్ మ్యాన్! బెలూన్స్ లో నేను రాసిన పేపర్స్ చూసి నువ్వు తప్పకుండా గణేష్ టెంపుల్కి వస్తావు అనుకున్నాను స్పైడర్ మ్యాన్.